ఇక స్పీకర్ పైకి పేపర్లు బీఆర్ఎస్ రచ్చరచ్చ స్పీకర్ పైకి పేపర్లు విసిరి వెల్లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్ రచ్చరచ్చ అసెంబ్లీలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన వెల్లోకి దూసుకెళ్లిన హరీష్ కౌశిక్ వివేకానంద అనిల్ జాదవ్ స్పీకర్ పోడియంను టచ్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చించాలని పట్టు స్పీకర్ను అవమానించిన వాళ్ళను అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ బీఆర్ఎస్ ఆందోళన మధ్య సభ 2 సార్లు వాయిదా నినాదాల మధ్య భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి ఇక్కడ ఉన్నోళ్ళందరూ స్పీకర్ కావచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు మంచోళ్ళు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయలే వాస్తవంగా వేరే అయితే మీ హయాంలో ఏం జరిగింది అయితే విషయం వెల్లోకి రావద్దు తర్వాత స్పీకర్ పోడియాన్ని టచ్ చేయొద్దు ఇవనేటువంటి నిబంధనలు ఉంటాయి అసలు యాక్చువల్గా ఆ నిబంధనలు అన్నీ కూడా వాళ్ళకి తెలుసావరా లేకపోతే మరి సగం తెలుసో తెలియదు కానీ ఇక ఆడికి వచ్చేసి ఆగమాగం చేస్తూ ఉంటారు తర్వాత ఇంకొకటి ఏంటంటే స్పీకర్ మీద పేపర్లు ఇసిరేయడం స్పీకర్ అంటే సభాపతిని గౌరవించాల్సినటువంటి బాధ్యత సభ్యులకు ఉంటుంది ఆ సభ్యులుగా ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది మేము ఎందుకురా బాబు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకంటే ప్రజల సమస్యల్ని మీరు అక్కడ చర్చించి మాకేదో మంచి చేస్తారని చెప్పేసి ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఆడ తీసుకుపోయి ఆడ పెట్టిండ్రు పెడితే ఇలా లంక కథలు ఏంటంటే మా భూమి బయటకు వస్తుంది ప్రజా సమస్యలు చర్చిస్తున్నారు కేటీఆర్ సమస్య ప్రజలే కదా కేటీఆర్ సమస్య ఒక్కడే కేటీఆర్ అంటేనే తెలంగాణ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఇవాళ కుటుంబం అంటేనే తెలంగాణ అన్నట్టుగా ఈ లంక కథలని పడతా ఉన్నారు అది బంద్ చేయరని చెప్పేసి పబ్లిక్ కూడా అంటున్నారు ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చించాలంటూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లొల్లి చేశారు అయితే వెల్లోకి దూసుకెళ్లడమే కాకుండా స్పీకర్ పైకి కాగితాలు చింపి విసిరేశారు శుక్రవారం బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ నుంచే కాంగ్రెస్ హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులా అని నినాదాలు చేస్తూ ప్లకార్డులతో అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకువెళ్లారు అయితే కీలకమైన భూభారతి బిల్లు అంశంపై చర్చ ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పలుమార్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోరినా వెనక్కి తగ్గలేదట వెనక్కి తగ్గక ఇక పబ్లిక్ సమస్యలు చర్చించారు రా బాబు అంటే చర్చించేది అసెంబ్లీలో అలా మిమ్మల్ని నియోజకవర్గాల ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించింది మా బాధలు తీరుస్తారు మాకు నీళ్ళు వస్తలేవు మాకు ప్రభుత్వ వైద్యం లేదు మాకు ప్రభుత్వ విద్య లేదు మా రోడ్లు బాగలేవు మా రైతుల సమస్యలు ఉన్నాయని చర్చించడానికి మీకు అసెంబ్లీకి పంపిస్తారు అన్ని పక్కకు పెట్టి ఈ కథలు అన్నట్టు ఎమ్మెల్యే వివేకానందను తోసుకుంటూ స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్తున్న హరీష్ తర్వాత పాడి కౌశిక్ పల్లా అటు జగదీష్ ఇక పోడియం పట్టుకుని హరీష్ నిరసన చెప్తున్నాడట క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.